మ్యాంగో రసమలై. రసమలై అంటే ఎంతమందికి ఇష్టం అండి? చాలా చాలా ఇష్టం నాకైతే. సో చాలా మందికి ఇష్టం అయి ఉంటుంది, ఎందుకంటే అది మిల్క్ స్వీట్ కాబట్టి చాలా మంది ఇష్టపడతారు. సో ఏంటంటే ఇక్కడ రసమలై అనేది మనం ఓన్లీ పాలను యూజ్ చేసే కాదండి, అప్పుడప్పుడు ఈ విధంగా కాస్త సీజనల్ ఫ్రూట్ తో ట్రై చేయొచ్చు. ఈసారి నేను మ్యాంగోతో ట్రై చేశాను. నేను వచ్చేసి మ్యాంగో రసమలై అయితే తీసేసేసాను. చాలా చాలా ఎమ్మిగా అయితే ఉంది. సో ఎలా చేశాను మీరు ఒకసారి చూసేయండి వీడియోని, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. కొత్తగా మన వీడియో చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నేను వచ్చేసి ఒక మంచిగా పండిన ఒక మామిడి పండుని అయితే తీసుకున్నానండి. ఈ వీడియో చేసి చాలా డేస్ అయితే అయిందండి, కొంచెం వర్క్ బిజీ వలన వీడియో పోస్ట్ చేయడం చాలా కష్టమైతే అయింది. సో మ్యాంగో సీజన్ లాస్ట్ లో ఈ వీడియో అనేది పోస్ట్ చేస్తున్నాను గైస్. ఇక్కడ నేను వచ్చేసి ఒక పెద్ద సైజ్ మామిడికాయని అయితే తీసుకున్నానండి. మంచిగా పండి ఉండాలి ఆ మామిడికాయ వచ్చేసి. సో దాంట్లో ఉన్న గుజ్జును మొత్తం ఈ విధంగా ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మామిడి గుజ్జును మిక్సీ జార్లోకి వేసుకొని బాగా మంచిగా మెత్తగా పేస్ట్ లాగా అయితే తయారు చేసుకోండి. ఇది పల్ప్ లాగా అయితే వస్తుంది. సో ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ లోకి 1.5 కప్ వరకు కాచి చల్లార్చిన పాలను వేసుకోండి. ఇందులో కొంచెం ఒక 2 స్పూన్స్ వరకు చక్కెరను కూడా యాడ్ చేసుకోండి. చక్కెర వద్దు అనుకుంటే మీరు బెల్లమైన యాడ్ చేసుకోవచ్చండి. సో ఈ విధంగా వేసుకున్న తర్వాత నేను వచ్చేసి రసమలైని పన్నీర్తో కాకుండా ఈ విధంగా రవ్వతో అయితే చేస్తున్నానండి. రవ్వ తీసుకోవాలంటే మనం ఏ కప్పుతో మనం మిల్క్ తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు కంటే తక్కువ అని రవ్వని తీసుకోండి. రవ్వని వేసుకొని బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకోకపోతే ఏంటంటే ఉండల్లాగా అయితే వచ్చేస్తుంది. సో అలా ఉండలు లేకుండా ఈ రవ్వను బాగా కలుపుతుండాలండి. ఇలా కలిపేటప్పుడు కాస్త దగ్గర పడుతుంది. దగ్గర పడేటప్పుడు ఏంటంటే ఒక 2 స్పూన్ల వరకు నెయ్యిని కూడా యాడ్ చేసుకోండి. నెయ్యి వేసుకున్న తర్వాత ఇంకా కలుపుతూనే ఉండాలండి. రవ్వ పాలు కాబట్టి సో మనకి కడాయికి అడగంటుతుంది. సో అలా కాకుండా బాగా కలుపుతూ ఉండాలి. సో ఈ విధంగా మంచిగా దగ్గర పడిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా మ్యాంగో పల్ప్ ని, ఆ పల్ప్ మొత్తం వేసుకోకుండా ఒక హాఫ్ అయితే వేసుకోండి. హాఫ్ వేసుకున్న తర్వాత ఇందులో మీ దగ్గర ఏదైనా ఫుడ్ కలర్ ఉంటే ఫుడ్ కలర్ కొంచెం యాడ్ చేసుకోండి, అంటే ఇంకాస్త కలర్ కోసము. నా దగ్గర వచ్చేసి మ్యాంగో ఎమ్యూషన్ అయితే ఉందండి. సో అది యాడ్ చేసుకున్నాను. సో మ్యాంగో ఫ్లేవర్ అయితే వస్తుంది అది. సో అది వేసుకున్న తర్వాత ఫ్యూ డ్రాప్స్ వచ్చేసి బాగా అయితే ఈ విధంగా మిక్స్ చేసేసుకోవాలండి. సో ఈ విధంగా చూడండి మనకు ఒక మంచి కలర్ అయితే వచ్చేసింది. సో ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఇప్పుడు కాస్త గట్టి పడింది కదా, ఇది స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక ప్లేట్ అయితే తీసుకోండి. ప్లేట్ పైన కాస్త నెయ్యిని అయితే అప్లై చేసుకోవాలండి. నెయ్యిని అప్లై చేసుకున్న తర్వాత మనం తయారు చేసుకున్న ఈ రవ్వ మిశ్రమంని ఈ నెయ్యి అప్లై చేసుకున్న ప్లేట్లోకి అయితే వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత బాగా చల్లారాలి. సో ఆ రవ్వ మిశ్రమం అనేది కొంచెం చల్లారేలోక ఇక్కడ మనం స్టవ్ పైన మళ్ళీ ఒక కడాయి పెట్టుకోవాలండి. కడాయిలోకి ఇందులోకి 1 లీటర్ వరకు మనం పాలనైతే వేసుకోవాలి. పాలు వేసుకున్న తర్వాత ఇక్కడ నేను వచ్చేసి ఒక హాఫ్ కప్ వరకు మిల్క్ పౌడర్ అయితే వేస్తున్నాను. ఇప్పుడు ఈ పాలతో వచ్చేసి మనం రబడీ అయితే తయారు చేసుకోవాలండి. సో ఇక్కడ నేను హాఫ్ కప్ మిల్క్ పౌడర్ వేసుకున్న తర్వాత అదే కప్పుతో వచ్చేసి 1 కప్పు వరకు చక్కెరని అయితే వేసుకున్నాను. మిల్క్ పౌడర్ వద్దు అనుకుంటే మీరు స్కిప్ చేసేయచ్చండి. అంటే నేను రబడీ కాస్త చిక్కగా వస్తుందని చెప్పేసి మిల్క్ పౌడర్ అయితే యాడ్ చేశాను. మీరు దాని ప్లేస్ లో మీ దగ్గర మిల్క్ మేడ్ ఉన్న యాడ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా వేసుకొని కాస్త ఇలాచి పౌడర్ కూడా వేసేసుకొని కాస్త బాయిల్ చేసుకోవాలండి. ఒక 2-3 నిమిషాలు బాయిల్ చేసుకున్న తర్వాత మన దగ్గర రిమైనింగ్ పల్ప్ ఉంది కదా మ్యాంగో పల్ప్, అది కూడా వేసేసుకోవాలి. మ్యాంగో పల్ప్ కూడా వేసేసుకున్న తర్వాత బాగా కలిపేసుకోవాలండి. అది కాస్త ఉడుకుతూ ఉంటుంది. సో సిమ్ లో పెట్టేసుకొని ఇక్కడ చూడండి మనకు రవ్వ మిశ్రమం కూడా కాస్త చల్లారింది కదా. సో ఈ విధంగా చల్లారిన తర్వాత కాస్త చేతికి నెయ్యి అప్లై చేసుకొని మనం రౌండ్ బాల్స్ లాగా కానీ లేకపోతే కొంచెం ఫ్లాట్ గా కానీ ఈ విధంగా మనం షేప్స్ అనేది తయారు చేసుకోవాలండి. అంటే రసమలై వచ్చేసి మనం పన్నీర్ తో చేసుకుంటాము, ఇక్కడ మనం వచ్చేసి రవ్వతో అయితే తయారు చేశానండి. సో రవ్వ తయారు చేసిన రసమలై కూడా చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేసి చూడండి. సో ఈ విధంగా నేను మొత్తం బాల్స్ లాగా కాకుండా కొంచెం ఫ్లాట్ గా తయారు చేసి పెట్టేసుకున్నానండి. సో ఇక్కడ మనకు రబడీ కూడా తయారైపోయింది, కాస్త చిక్కబడిపోయిందండి. సో ఇక్కడ ఈ విధంగా ఈ పాలు అనేది బాగా చిక్కపడిన తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్నాం కదా ఈ బాల్స్ అనేవి రవ్వ బాల్స్ లో ఈ పాలల్లోకి రబడీలోకి వేసేసుకోవాలండి. సో మొత్తం ఈ బాల్స్ మొత్తం చిన్నగా రబడీలోకి వేసేసుకున్న తర్వాత హైలో కాకుండా సిమ్ టు మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకొని ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు
ఉడికించేసుకోండి. అంటే ఆల్రెడీ రవ్వ మనం ఉడికించుకున్నాం కాబట్టి సో ఎక్కువ ఉడకాల్సిన అవసరం అయితే లేదు. సో ఒక 2 నుంచి 3 నిమిషాలు ఉడికితే సరిపోతుంది. సో ఈ విధంగా ఈ బాల్స్ మొత్తం వేసేసుకున్న తర్వాత ఈ పాలల్లోకి ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు మూత పెట్టేసి గానీ వితౌట్ మూతతో గానీ ఉడికించుకోవాలండి. సో నేను మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు సిమ్ లో పెట్టేసి ఉడికించాను. సో మనకి మంచిగా వచ్చేసి మ్యాంగో రసమలై అయితే తయారైపోయిందండి. సో ఈ విధంగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనండి. చూడండి, సర్వ్ చేసేసుకుంటే ఎంత బాగుంటుంది. ఇంకా దీన్ని ఫ్రిడ్జ్ లో పెట్టుకొని సర్వ్ చేసుకున్నాం అనుకోండి, చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. సో మనకి ఎక్కువగా పాలు లేకపోయినా ఈ విధంగా రవ్వతో మనం రసమలై అయితే తయారు చేసుకోవచ్చండి. పన్నీర్ తో తయారు చేయడానికి రాని వాళ్ళు ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఇలా తయారు చేసుకున్న రసమలైని మనం సర్వ్ చేసుకునేటప్పుడు కొన్ని పైన డ్రై ఫ్రూట్స్ చల్లుకొని తింటే చాలా బాగుంటుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్, బాయ్.